అధ్యాయము మొదటిసారి ఈ వచనమును పలికినప్పుడు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా బిగ్గరగా మీ స్వరము ఎత్తి దేవుడిని మహిమపరచాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. దావీదు కీర్తనలు 54వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవినబెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాద్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణములైన బలులను నేను నీకు అర్పించేదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకో.